హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఉల్లికారం. మీరు రోజు ఇంట్లో సాంబార్లు చేసుకొని తింటూ బోర్ కొట్టేసింటే ఒకసారి ఈ విధంగా ఉల్లికారం ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే సూపర్గా ఉంటుంది. ఈ ఉల్లికారాన్ని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలాంటి ఒక రోకలి తీసుకొని అందులోకి చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఒకటి తర్వాత ఒకటి వేసుకోవాలి. 4 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా వెల్లుల్లి రెమ్మలు వేసి బాగా దంచుకోవాలి. రుచికి తగ్గట్టు ఉప్పు కూడా కొద్దిగా యాడ్ చేసుకొని దంచుకోవాలి. మనం మిక్సీ పట్టుకుంటే అది చాలా సాఫ్ట్గా అయిపోయి రుచి సరిగ్గా ఉండదు. అది ఇలా దంచుకున్నామంటే రుచి అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు రుబ్బిన దాన్ని కొద్దిగా మిక్స్ చేసుకొని అందులోకి నానబెట్టిన చింతపండు వేసుకొని ఒకసారి బాగా దంచుకోవాలి. ఫైనల్ టచ్గా కొద్దిగా కొత్తిమీర వేసి ఇంకొకసారి రుబ్బుకున్నట్టయితే ఉల్లికారం రెడీ అయినట్టే. మరీ అంత సాఫ్ట్గా దంచుకోకుండా కొద్దిగా అచ్చపచ్చిగా దంచుకుంటే తినడానికి బాగుంటుంది. ఇప్పుడు ఆ ఉల్లికారానికి కొద్దిగా తాలింపు పెట్టుకుందాం. ముందుగా నూనెలోకి సాసులు, జీలకర్ర, ఉద్దిపప్పు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం బాగా రోస్ట్ అయిన తర్వాత ఫైనల్గా ఉల్లికారం వేసి మిక్స్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి ఉల్లికారం రెడీ అయిపోయినట్లే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కీప్ సపోర్టింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. Bye bye.